many more happy birthday, Baba. Happy birthday. Many more happy birthday. Happy birthday. నాకు హెల్మెట్ ఇప్పిస్తే మొత్తం నా పెట్టు నేను తిన్నప్పుడు నీది ఎలా పొద్దున చేసి చెడుతుందిలే అబ్బా అన్న అన్న పెడతాను తమ్ముడు కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండె అయితే కేక్ కటింగ్ కోసం అని చెప్పేసి రెడీగా ఉన్నారు. నేను అన్ని రెడీ చేశాక మా అమ్మనేమో ఆ పిల్లలకి తినిపిస్తూ ఉన్నారు. సో నేనైతే ఇలా రెక్టేట్ చేశాను. ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే పుట్టడం అయితే వాళ్ళు 22ని పుట్టారు. కాకపోతే వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు. నెక్స్ట్ డే 23ని మా హస్బెండ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ డేకి అయితే నేను ఇలా రెడీ చేశాను. ఫస్ట్ డే అయితే వీళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు. ఈ కేక్ రెడీ చేశాను అనమాట. వీళ్ళిద్దరూ మంచిగా సేమ్ డ్రెస్సెస్, బ్లాక్ అండ్ వైట్, ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ సేమ్ ఒకేలా రెడీ అయ్యారనమాట. వాళ్ళకి అలా రెడీ అవ్వడం ఇష్టం అనమాట. మా హస్బెండ్ అంటే వాళ్ళ అన్నయ్య కొంచెం మొత్తం రెడీ చేశారనమాట. ఇది వేసుకో అది వేసుకో అని చెప్పేసి రెడీ చేసి ఇచ్చారనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఇంకా నేనైతే ఒక కేక్ రెడీ చేశాను. కేక్ అంటే ఇక్కడ మాకు రాజస్థాన్లో మనకి కేక్ ఐటమ్స్ ఏమీ దొరకవు. ఇక్కడ కేక్ అసలు ఆర్డర్ పెట్టుకోవడానికి ఏంటంటే అస్సలు ఏం బాగోదు. బికాజ్ అది ఎలా ఉంటుందంటే మనము మైదా ఉంటుంది కదా, ఆ మైదా పిండి ముద్దని మనము మైదాలో వాటర్ పోసి ఆ పిండి ముద్దని ఉడకబెట్టేసి అక్కడ పెడితే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. చాలా టైమ్స్ తీసుకొచ్చారు కానీ అస్సలు అది నోట్లో కూడా పెట్టలేము, అంత దరిద్రంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇంట్లోనే రెడీ చేశాను. చూసారా మా మరిది చాలా హైట్ ఉంటాడు కదా, సో ఒక అన్న వచ్చి కేక్ తినిపిస్తుంటే నీకు అందని కదా అని చెప్పేసి కిందికి ఇలా వంగి కామెడీ చేస్తున్నాడు. సో ఇంకా నేనైతే ఇంకా కేక్ ఇంట్లోనే రెడీ చేశాను. కేక్ అంటే కేక్ ఐటమ్స్ అన్నీ దొరకవు కాబట్టి సో నేనేం చేశాను, రవ్వ కేసర్ని ఇలా డబల్ కేక్ లాగా నేను రెడీ చేసేసి పెట్టాను అనమాట. జస్ట్ కేక్ అంటే ఆ ఐటెంతోనే చేయాల్సిన అవసరం లేదు కదా, మన సంతోషం కోసం అండ్ మన వాళ్ళ సంతోషం కోసం అలా మనం ఒక కేక్ లాగా రెడీ చేసి ఏదైనా సరే తినడానికి టేస్టీగా ఉండి మనం కేక్ లాగా రెడీ చేస్తే చాలు అని నా ఉద్దేశం. సో అందుకని చెప్పేసి పెట్టాను. అండ్ క్యాండిల్స్ కూడా ఎందుకు పెట్టలేదు అంటే ఎందుకో నాకు ఇష్టం ఉండదు క్యాండిల్ పెట్టి దాన్ని, అంటే బర్త్డే రోజు మనం సంతోషంగా చేసుకోవాలి, వెలిగివ్వాలి. అలాంటిది మనము ఆ రోజు క్యాండిల్ పెట్టి దాన్ని క్యాండిల్ ఆర్పి దాన్ని కట్ చేయడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు. సో అందుకని నేను క్యాండిల్ పెట్టలేదు. అలానే ఇది వచ్చేసి మేము బయటికి వెళ్ళామని చెప్పాను కదా, రెస్టారెంట్కి వెళ్ళాము, అలానే మూవీకి వెళ్ళామన్నమాట. సో వచ్చినాక అనమాట ఇది నేను రెడీ అయినప్పుడు నేను ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ మాకు అన్ఫార్చునేట్లీ కొంచెం గాలి వాన ఉండటం మూలంగా బాగా విపరీతమైన గాలి వాన ఉండటం వల్ల నేను ఇంకా రెడీ చేసుకోలేకపోయాను. నేను రెడీ అయ్యాను కానీ కరెంట్ లేదు, సో అప్పుడు వీడియో తీయలేకపోయాను. సో ఇంక ఇలా మేము వచ్చేసరికి 3 అయిందనమాట. ఇంకా రెడీ అయ్యి కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మాల్ అనమాట. దీంట్లోనే థియేటర్ ఉంటుంది, అలానే రెస్టారెంటు అన్నీ ఉంటాయన్నమాట. రెస్టారెంట్ ఇందులోనే ఉంటుంది, థియేటరు ఇందులోనే ఉంటుంది, షాపింగ్ మాల్ పెద్దదనమాట. సో ఇంకా నేను తీస్తుంటే మా హస్బెండ్కి అస్సలు బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయడం అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి ఫోన్ లోపల పెట్టి అంటారు. నాకేమో మనకి అప్లోడ్ చేయడానికి వీడియో కావాలి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వీడియో కావాలని చెప్పేసి నేను తీసుకుంటూ ఉంటాను. ఇంకా వాళ్ళు కోపంగా కూర్చొని చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి మేము రెస్టారెంట్కి బయటకు వెళ్దాం అనుకున్నాము. సో నేను లేట్గా రెడీ అవ్వడం మూలంగా వీళ్ళు ఇంకా రెస్టారెంట్ టైం అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయి అని చెప్పేసి నన్ను తిడుతూ ఉన్నారు. మొత్తం రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోయి. సో ఇంకా ఆ మాల్లోనే మనం సినిమా హాల్కి కిందే చిన్న రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్లోనే మనం ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి తీసుకెళ్ళారనమాట. ఇదిగో వచ్చిందండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చిల్లీ చికెన్ అన్నీ చెప్పాను కదా, ఇవేనండి వెజ్ మంచూరియా.
అండ్ 3 దోశలు అనమాట. ఇదే మేము తీసుకెళ్ళింది. ఏంటంటే మేము నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి తిందామని చెప్పారు కానీ మాకు అవ్వలేదు. సో ఇంకా క్లోజ్ అయిపోయాయి అనమాట. సో ఇంకా వీటితో ఇంకా మాకు డిన్నర్ క్లోజ్ అయిపోయింది. చాలా కోపడ్డారు అనమాట ఆ రోజు నాతో. ఇంకా తప్పదు కదా అయిపోయింది. ఇంకా మేమైతే మూవీ థియేటర్లో అడుగు పెట్టేశాము. మేము వెళ్ళింది అయితే మూవీ దురంధర్ మూవీ. ఈ థియేటర్లో ఇలా ఉంటుంది. థియేటర్ కూడా చూసారు కదా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను చూపిస్తాను. మేము వెళ్ళిందైతే దురంధర్ మూవీకి వెళ్ళాము. ఈ దురంధర్ మూవీలో తిను వచ్చేసి హీరో రణ్వీర్ సింగ్ హీరో, తన చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదంతా. సో వాళ్ళు ఏంటంటే దురంధర్ మూవీ ఇదేంటంటే మనకి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో వచ్చి చాలా బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ చేశారు కదా, దాని గురించి ఉంటుంది. ఇది మొత్తం థియేటర్ అనమాట. ఇక్కడ ఫన్నీ ఏంటంటే ఈ అన్న కనిపిస్తున్నాడు కదా, ఇలాగా ఉన్న అన్న హాయ్ చెప్తున్నాడు నేను వీడియో తీస్తుంటే. నాకు తర్వాత చూసుకున్నాను, నేను అన్న చెప్పినప్పుడు నేను చూడలేదు. సో ఇంకా మనకి సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా వచ్చేసి చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ మూవీ చూడాలంటే కూడా మనం ముందు వచ్చేసి పార్ట్ 1 చూడాలి. మేము వచ్చేసి సెకండ్ పార్ట్కి వెళ్ళామన్నమాట. సో మనకి వచ్చేసి మనము చాప్టర్ 1 చూస్తేనే మనకి చాప్టర్ 2 అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మేము చాప్టర్ 2 వచ్చేసి మేము నెట్ఫ్లిక్స్లో చూసేసాము, ఆల్రెడీ తెలుగులో చూసాము. ఇంకా చాప్టర్ 2 వచ్చేసి మనకి ఇంకా హిందీలో చూసామన్నమాట. ఇదంతా సాంగ్ బాగుంది కానీ నాకెందుకు చాప్టర్ 1 బాగా నచ్చింది. చాప్టర్ 2 అంటే కొంచెం అంటే బాగుంది, కాకపోతే కొంచెం బీజియంగానే అదంతా కొంచెం డల్ అయినట్టు అనిపించింది. అలానే మన అంటే పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి బాంబ్ బ్లాస్ట్లు చేసి ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేసి తర్వాత ట్రైన్స్లో కానీ తర్వాత హైజెక్ చేశారు కదా, ఇది ఫ్లైట్, వీటన్నిటి గురించి ఉంటుందన్నమాట. రియల్ స్టోరీ అనమాట. ఇది వచ్చేసి దురంధర్ సీజన్ 2 అంటే ఇప్పుడు సీజన్ 1 సీజన్ 2 కూడా మొత్తం దురంధర్ అనేది ఒక మన రియల్ స్టోరీ. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దగ్గర దౌర్జన్యం చేసి మనల్ని బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇలా చేసి ఎంత అరాచకాలు చేస్తారో దాని గురించి ఈ మూవీ ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది, అందరూ కూడా తప్పకుండా చూడండి, ఓకేనా. అలానే ఈ మూవీ లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు వెళ్తారు కదా మన వాళ్ళు అక్కడ స్పైగా వెళ్తారు కదా, స్పై చాలామంది వెళ్తారనమాట. తర్వాత మనకి తిరిగి వచ్చేసరికి మనకి కొంతమంది వచ్చారు, కొంతమంది ఏమో అక్కడ ప్రాణాలు పోయాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఒక అతనైతే ఇంకా అక్కడే ఇరుక్కుపోయి ఉన్నాడు కూడా. సో ఒకసారి మీరు చూడండి. ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు, తర్వాత బాబు కూడా పుడతాడు. ఆ తర్వాత వాళ్ళని వదిలేసేయడం నాకు నచ్చలేదు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయాక దరిద్రం ఏంటంటే మాకు ఆ మూవీ అయ్యేపాటికి 2:30 అలా అయిపోయింది. మేము రిటర్న్ అయ్యి వచ్చేసరికి ఇంకా స్పీడ్గా వచ్చేద్దాంలే నిద్రపోదాం అనుకునే టైంకి గేట్ పడింది. ఆ ట్రైన్ వస్తుందిలే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ట్రైన్ వచ్చిందేమో గూడ్స్, సరే అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా ఇలా డెకరేట్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అలానే మా వారు వచ్చేసి వాళ్ళ తమ్ముడికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అరేంజ్ చేశారు. ఆ గిఫ్ట్ ఏంటో కూడా చూసేయండి. తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసి తనకి గిఫ్ట్ ఇచ్చాను. అది మీరు గెస్ట్ చేయకపోతే తెలిసిపోయి ఉంటుంది కదా గిఫ్ట్ ఏంటనేది. అదే అండి, మా మదర్కి గిటార్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఉంది అని చెప్పేసి అడిగారు. తనకి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ నేర్చుకోవాలని ఉంది, కాకపోతే కొంచెం ఇంకా ప్లే చేయడం అయితే ఇంకా రాదు. సో ఇంకా నేర్చుకోవాలని ఉంది అని అడిగారు కాబట్టి అడిగారనమాట. తనకి పియానో వచ్చు, ఇంకా చాలా ఇంట్రెస్టెస్ ఉన్నాయి, తనలో చాలా టాలెంట్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టాడు అంటే కూడా తనది సాధించి చూపిస్తాడనమాట. సో ఇది గిటార్ దాన్ని నేర్చుకున్నాక మేము ప్లే చేసేదాక మేము అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అదైతే నాకు కూడా పెడదాము అన్నారు. ఇప్పుడు నువ్వు తీసేసుకొని నేను ఇంకోటి తీసుకుంటాను అన్నారు. అంటే నాకు అని చెప్పేసి అడిగాను ఓకే సరదాగా. కాకపోతే నాకు అంత ప్లే చేయడం రాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లోదే కదా, తనకి ఇచ్చినా నాకు ఇచ్చినా కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఎవరు నేర్చుకున్నా ఒకటే కదా. తను పొద్దున వెళ్తారు, సాయంత్రం ఎప్పుడు వస్తారు, నైట్ కదా నేర్చుకునేది. నేను నేర్చుకోవాలి అంటే కనుక నేను పగలంతా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేర్చుకోని చెప్పేసి తనకి ఇచ్చేసాను. సో ఇది ఒక చాలు, నెక్స్ట్ ఇంకా వేరేది పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ గిఫ్ట్ మీకు ఎలా నచ్చిందో లేదో మీకు ఒకసారి కామెంట్ చేయండి. అలానే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇదేనండి మేమైతే మా బర్త్డేలో ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ నాన్ వెజ్ హోటల్స్ అంటే మనకు అంత దొరకవు. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము కానీ కుదరలేదు. సో ఇంకా తప్పదు కదా, ఉన్నది తినేసి వచ్చేసాము. మూవీ అయితే బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము మూవీ. నేనైతే ఇంకా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. సో
కొంచెం కరెంట్ ప్రాబ్లము ఇవన్నీ ఉండడం మూలంగా కొంచెం ఇంకా ఇలా సింపుల్గా రెడీ చేసేసాను, సింపుల్గా సెలబ్రేట్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలానే నేను ఎలా సెలబ్రేట్ చేశానో కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మీ సపోర్ట్ అందుతుంది. ఓకేనా? అలానే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే వీడియో కూడా పూర్తిగా చూడండి. ప్లే చేస్తూ ఉన్నాడు అనమాట. దానికి మా హస్బెండ్ వచ్చేసి పక్కన వచ్చేసి జోకులు వేస్తూ ఉన్నాడు. సో మాకైతే 2 days కదా, 2 days కూడా ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారం.